ఏటూరు నాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగగా మంత్రి ధనసరి సీతక్క పాల్గొన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 2.5 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ప్రత్యేక మరమ్మతులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ముక్కెర లాలయ్య ఇంటి నుండి పావం సాంబశివరావు ఇంటి వరకు రహదారి పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా 1 కోటి రూపాయల నిధులతో అంతర్గత సీసీ డ్రైన్స్ నిర్మాణం చేపట్టుతున్నట్టు వివరించారు. 10 లక్షల రూపాయలతో R&B రోడ్ నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు, అలాగే సర్వ వెంకన్న ఇంటి వరకు సీసీ రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు 45 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీసీ డ్రైన్ నిర్మాణానికి సీతక్క శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. మరి అయ్యప్ప స్వామిల దేవాలయానికి అయ్యప్ప టెంపుల్ చాలా రోజుల నుంచి దాదాపుగా 2018 మీరు 3 లక్షలు ఇచ్చినప్పుడు ప్రతి కార్యక్రమానికి మొదటి నుంచి కూడా మీ యొక్క చేయి ఉన్నది. పూజ స్టార్ట్ అయిన కాడ నుంచి పడి పూజ కాడ నుంచి చలిలో అక్కడ వచ్చి నేను కూడా కూర్చున్నా. సరే మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి సహకారంతో ఈరోజు దేవుళ్ళ సహకారంతో మరి ఎమ్మెల్యేగా గెలిచిన మధ్యలో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినా కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నాకు గవర్నమెంట్ నుంచి రూపాయి రాకున్నా వాస్తవానికి సిడిఎఫ్ అనేది రాలే, 1 రూపాయి 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. సరే పర్సనల్గా కూడా అక్కడో ఇక్కడో ఏదో చేసినాం. ఇప్పుడు ఈ 10 లక్షల రోడ్డు ఆ 10 లక్షల గుడికి కూడా తెప్పిస్తాం. మళ్ళీ ఇంకేమన్నా ఫ్యూచర్లు ఉంటాయి, ఎందుకంటే చాలా గుళ్ళు అడుగుతుంది కాబట్టి సరే ఆ పని అయిన తర్వాత మళ్ళీ ఏదన్నట్టు మళ్ళిస్తాం. అందరికీ నమస్కారాలు. పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, మహిళలు, చైర్మన్ గారు, యూత్ అందరు కూడా ఎంతసేపు ఉన్నందుకు పేరు పేరున నమస్కారాలు. నేను కూడా పొద్దున్న 7 గంటల నుంచి తిండి లేకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా 2-3 గోయింద్రా పెట్టి ఉన్నది. ఇక్కడ కూడా మరి 2 కోట్లతోటి ఒక 2,50,00,000లతో మన ఊరికి ఒక సీసీ రోడ్డును ఇవ్వడం జరిగింది. మంచిగా దగ్గరుండి నీట్గా చేసుకొని ఇంకా కూడా కావాల్సినటువంటి ఇంకా రోడ్లు కూడా వచ్చినాయి, అవి కూడా చేస్తాము. డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ తర్వాత ఇల్లులు కానీ ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నాయి, కొంతమంది పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే క్లియర్ చేస్తా. ఏ పని ఉన్నా కూడా అందరికి ఆడబిడ్డలాగా పని చేస్తా అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.